జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం బీజేపీ క్యాంపు స్థలంలోనే కోర్టు సముదాయాన్ని నిర్మించాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదుల నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. న్యాయవాదుల దీక్షకు బీఆర్ఎస్ పూర్తి మద్దతును తెలియజేసింది. జిల్లా కోర్టు సముదాయం నిర్మాణానికి పూడూరు శివారు స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని జిల్లా బీఆర్ఎస్ నాయకులు పల్లయ్య డిమాండ్ చేశారు. బీజేపీ క్యాంపు స్థలంలో కోర్టు సముదాయం నిర్మిస్తే అందరికీ అనుకూలంగా ఉంటుందన్నారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం బలిజపల్లి గ్రామంలో అధికారుల సమక్షంలో గ్రామ సభ నిర్వహించారు. బలిజపల్లి, జంగమాయపల్లి గ్రామాల విలీనంపై ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. బలిజపల్లి గ్రామ విలీనం వద్దంటూ గ్రామస్తులంతా ఏకగ్రీవంగా తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. గ్రామస్తుల అభిప్రాయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తామని అధికారులు తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల నిరవధిక సమ్మె 19వ రోజుకు చేరింది. రోజుకో విధంగా ఉద్యోగులు తమ నిరసనను తెలియజేస్తూ ఉన్నారు. ఇవాళ జమ్మిచెట్టు చౌరస్తా నుండి మర్రికుంట ధర్నా చౌక్ వరకు ఉద్యోగులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగారు. మహబూబ్ నగర్ రూరల్ కోడూరు కేజీబీవీలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. గత 19 రోజులుగా సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగడంతో కేజీబీవీలో క్లాసులు జరగడం లేదు. ప్రభుత్వం కొత్త టీచర్లతో విద్యాబోధన చేయాలని చూడడంతో విద్యార్థులు కొత్త టీచర్లను వెనక్కి పంపారు. సిలబస్ దాదాపుగా పూర్తి కావచ్చిన సందర్భంలో కొత్త టీచర్లు చెప్తే మాకెలా అర్థమవుతుందంటున్నారు విద్యార్థులు. మా టీచర్స్ మాకే కావాలి, కొత్త టీచర్స్ వద్దు అంటూ విద్యార్థులు పాఠశాల ఆవరణలో ఆందోళనకు దిగారు.